వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మళ్ళీ చాలా మందికి సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు బరువెక్కడం, నొప్పిగా ఉండడం, వాసినట్టుగా ఉండడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మార్నింగ్ అయ్యేసరికి నార్మల్గా అయ్యేసరికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ సమస్య తీవ్రమయ్యే కొద్దే గుర్తిస్తాం అదొక సమస్యలాగుంది, క్రానిక్గా ఉందని. మరి వెరికోజ్ వెయిన్స్ అయితే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటూ ఉంటాయి? ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ ఉంటే, వాపులు ఉంటాయి, అవి ఎప్పుడు ఉంటుంటాయి? సిరలకు సంబంధించిన సమస్యలు, ధమనులకు సంబంధించిన, నరాలకు సంబంధించినవి అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? నిర్ధారించే పరీక్షలు ఏంటి? ట్రీట్మెంట్ గురించి ఎప్పుడు తప్పనిసరిగా ఆలోచించాలి? లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఫలితాలు మరి వెంటనే ఉంటాయా? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఏబీస్ హాస్పిటల్స్ ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల్ గారిని అడిగి. నమస్తే అండి. కొంతమందికి మార్నింగ్ లెగవగానే పెయిన్స్ అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఈవినింగ్కి ఇబ్బంది పడుతుంటారు. ఏ కండిషన్స్లో ఎలా ఉంటాయి అంటారు ఈ పెయిన్స్? రైట్ అండి. సో బేసికలీ వాస్కులర్ పెయిన్ అంటే వెరికోజ్ వెయిన్స్ వల్ల కాళ్ళల్లో వచ్చే నొప్పులు అంటే పిక్కల్లో నొప్పులు, హెవీనెస్, తొడల్లో నొప్పులు, హెవీనెస్ ఇవన్నీ కూడాను మనం ప్రిడామినెంట్గా డే గడుస్తున్న కొద్దీ ఎక్కువగా చూస్తాం. అంటే సాయంకాలం అవుతున్న కొద్దీ ఆ పెయిన్స్ పెరగడం అనేది సహజంగా చూస్తుంటాం. ఎర్లీ మార్నింగ్ లేవంగానే కాళ్ళలో నొప్పులు అనేది యూజువల్గా వాస్కులర్ పెయిన్స్ రాదు. ఎందుకంటే ఆ మసిల్స్ అలసిపోయి దాని సరైన ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల అవడం అనేది ఈవినింగ్ అవుతున్న కొద్దీ పెరుగుతుంటుంది. సో మార్నింగ్ టైం పెయిన్స్ యూజువల్గా ఏంటంటే క్యాల్కేనియస్ స్పర్ అంటే ప్లాంటార్ ఫేషియైటిస్ అంటే పాదం అడుగున కొంచెం ఎక్స్ట్రా బోన్ గ్రోత్ రావటము, లేదంటే కొన్నిసార్లు ఈ లిగమెంట్ నొప్పులు వీటి వల్ల ఎక్కువగా వస్తుంది. వేరే వాస్కులర్ పెయిన్స్ ఏంటంటే రోజు గడుస్తున్న కొద్దీ మనకి ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. అంటే వాళ్ళకి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల ఆ మసిల్స్ తొందరగా అలసిపోవటం వల్ల మనం ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. ఈ వెయిన్స్కి, సిరల్కి సంబంధించిన సమస్యలతోటి యాంకిల్ పెయిన్ ఉండడం, లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఇలాంటి పెయిన్స్ ఉండడం అలా కూడా రిప్రజెంట్ అవ్వచ్చా? క్రాంప్స్ లాంటివి కూడా కొంతమందికి నైట్ టైం ఎక్కువ ఉంటుంటాయి, అది కూడా వెయిన్స్కి రిలేటెడ్ అవ్వచ్చు అంటారా? నాక్టర్నల్ క్రాంప్స్ అంటే ఈవినింగ్ అవుతున్న కొద్దీ వచ్చే సిమ్టమ్స్ అన్నీ కూడాను మనం ఎక్కువగా వాస్కులర్ పెయిన్స్ అనే మనం అనుకోవాలి. అంటే ఈవినింగ్ అవుతున్న కొద్దీ కాళ్ళు వాచటము, ఈవినింగ్ అవుతున్న కొద్దీ కాళ్ళు కలర్ మారటము, కాళ్ళు నొప్పులు వేయటము, కాళ్ళు ఎవరైనా పట్టుకుంటే బెటర్ అనిపించడము, చాలామందికి నిద్ర 2-3 గంటలు రెస్ట్లెస్నెస్ అంటే కాళ్ళు బాగా రెస్ట్లెస్గా ఫీల్ అవటం వల్ల ఈ రెస్ట్లెస్నెస్ వల్ల నిద్ర పట్టకపోవటం ఇవన్నీ కూడాను మనము ఎక్కువగా వాస్కులర్ పెయిన్స్, వారికోస్ వెయిన్స్లో ఎక్కువగా చూస్తాము. అండ్ దానికి సరైన ట్రీట్మెంట్ కానీ అందజెప్తే ఆ నొప్పులు బాగా తగ్గిపోతాయి. బట్ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పెయిన్స్ వల్ల ఎలాగ వాస్కులరా కాదా అని మనం ఐడెంటిఫై చేయడానికి ఒక వాస్కులర్ డాక్టర్ చూడడం చాలా అవసరం. అది చూసిన తర్వాత ఏంటంటే దానికి అవసరమైన వాళ్ళకి స్కానింగ్ చేయడం చాలా అవసరం. ఇది చేసిన తర్వాతనే ఇది వాస్కులర్ పెయినా, బోన్ పెయినా, లేకపోతే ఎలాంటి పెయిన్ అని చెప్పగలం. అంతేగాని ఇది చూసి మనం డెఫినెట్గా కొంత హింట్స్ ఈ టీవీ షోలో వాళ్ళు ప్రజలు గ్రహించగలరు, కానీ అదే వేదంగా తీసుకొని వాళ్ళ సొంత డయాగ్నోసిస్ మాత్రం చేసుకోకూడదు. ఎసెన్షియల్గా ఈ టీవీ షోలో మనం చెప్పే తాత్పర్యం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్, ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అయితేనేమి, ఏ కారణంగా అయితేనేమి కాళ్ళ నొప్పులు అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాళ్ళ నొప్పులు, కాళ్ళ వ్యవస్థలో వచ్చే బాధని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, దానికి సరైన టైంకి స్కాన్ చేయాలి, అండ్ ఎర్లీగా దాని డాక్టర్ అటెన్షన్ తీసుకోవాలి. అది మనం మెయిన్గా చెప్పదలుచుకున్న తాత్పర్యం. ఒకటి చెప్పండి, అంటే ఇక్కడ ఇమేజెస్లో మనం చూస్తున్న సమస్యలు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్ట, ఇనిషియల్ స్టేజెస్లోనే అలా కూడా ఉండొచ్చు అంటారా? సో ఇక్కడ మనం పెట్టే రిప్రజెంటేటివ్ ఇమేజెస్ అన్నీ కూడా చాలా సివియర్ వారికోస్ వెయిన్స్ అండి. ఎవరు కూడా నాకు ఇట్లా అవ్వలేదు అని చెప్పి ఇలా అయితే డెఫినెట్గా రావాలి, కన్సల్ట్ చేసుకోవాలి డెఫినెట్గా ఇలా ఉంటే. కానీ ఇలా లేదు అంటే మాత్రం కన్సల్ట్ చేయకూడదని రూల్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ వారికోస్ వెయిన్స్లో అలా ఉండదు. కాళ్ళు నొప్పి, బాధ, ఇంకా ఇన్ఫ్యాక్ట్ 70% పీపుల్లో ఈ బయటికి వెయిన్స్ ఉబ్బి కనిపించవు. అలా కనిపించవు కాబట్టి మనము దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. వెయిన్స్ ఉబ్బి కనిపించడం అనేది 30% జరుగుతుంది. సో అగైన్ ఇందాక చెప్పినట్టుగా కాళ్ళు సంబంధితమైన పెయిన్, అలసిపోవటము, కాళ్ళు వాచటము, కాళ్ళు కలర్ మారటము, కాళ్ళు నొప్పులు వేయటము, కాళ్ళు కూర్చొని లేవంగానే బాగా పట్టేసి లాగి కింద మళ్ళీ కూర్చోనిపించడము, కొంత దూరం నడిస్తే కాలు పిక్కలు లేదా తొడలు బాగా నొప్పేసి మళ్ళీ పక్కన కూర్చోవడం, క్లాడికేషన్ అంటాం. ఇలాంటి నొప్పులు ఏమున్నా కూడా ఇది ఒక వాస్కులర్ సమస్యగా గమనించి దాన్ని సరైన టైంలో డాక్టర్ని అప్రోచ్ అయ్యి అవసరం ఉంటే స్కానింగ్ చేయించడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇలా సిమ్టమ్స్ కనిపించేదాకా వెయిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలా, అంటే ఇంకా ముందు ఎర్లీ స్టేజ్లోనే తీసుకుంటే బెటర్ అంటారా? రైట్ అండి. సో మనం ఇంకొక విధంగా చూసామంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిసీజ్, ఎవరైనా గుండె ప్రాబ్లం, గుండె వల్ల స్టెంట్ వేయడం జరిగింది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఎప్పుడైనా కాళ్ళ నొప్పి వచ్చినా కూడా కాళ్ళకి డెఫినెట్గా యాంజియోగ్రామ్ చేసి మనం పరీక్ష చేసి చూసుకోవాలి. డాప్లర్ కానీ యాంజియోగ్రామ్ కానీ చేసి చూసుకోవాలి. అలానే సో ఇది ఎర్లీ స్టేజ్లో ఇది ఒక ఇండెక్స్ అనమాట. సో వాస్కులర్ సిస్టమ్ అంటే బాడీకి ఇది గుండెకి వెళ్ళే వెసలా, బ్రెయిన్కి వెళ్ళే వెసలా, కాళ్ళకి వెళ్ళే వెసలా తేడా తెలియదు.
మనం ట్రీట్ చేసేటప్పుడు మాత్రం డిఫరెంట్ డాక్టర్స్ ట్రీట్ చేస్తాం. గుండెకి వెళ్తే కార్డియాలజిస్ట్ ట్రీట్ చేస్తారు, బ్రెయిన్కి వెళ్తే న్యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తారు, కాళ్ళకి వెళ్ళే వాటికి వాస్కులర్ డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. సో బాడీకి ఆ వ్యత్యాసం తెలియదు. ఇక్కడ బ్లాక్ అయినట్టే అక్కడ బ్లాక్ అవ్వచ్చు, అక్కడ బ్లాక్ అయితే ఇక్కడ బ్లాక్ అవ్వచ్చు. సో బేసిక్ ఏంటంటే హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. ఇది ఒక వేరే సైన్స్గా గమనించాలి. ఈ కాళ్ళ నొప్పులకి జనరల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక పొద్దాక 8 నుంచి 10 రకాల కాళ్ళ నొప్పులు మందులు తింటే ఏమవుతుందంటే కిడ్నీలు పాడవడం కానీ, ఇన్ఫాక్ట్ ప్రపంచంలో NSAID అంటే పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ పాడయ్యే సంఖ్య అత్యధికంగా భారతదేశంలో ఉంది. ప్రపంచంలోనే 12% ఆఫ్ అవర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ దిస్ కంట్రీ ఇస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ మెడిసిన్స్. ఓకే, సో అనవసరంగా మందులు మింగటం చాలా పొరపాటు, నెంబర్ 1. నెంబర్ 2, అది చేసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్, రకరకాల వేరే సమస్యలు కూడా ఏర్పడతాయి. అందుకని దీనికి తొందరగా అటెన్షన్ తీసుకోవాలి, దీన్ని పూర్తిగా సాల్వ్ చేసుకోవాలి. ఊరికే మందుల ద్వారా లేదా తెలియని మందుల ద్వారా తగ్గించడం అనుకోవడం చాలా పొరపాటు. కాల్ చేద్దామండి. హలో హలో చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి తల్లి. మా మదర్ ఉన్నారు. మా మదర్ ఏజ్ 35 years. సో తనకి ఏంటంటే లెగ్స్ పెయిన్ బాగా వస్తుంది అండ్ లెగ్స్ అనేవి వాస్తున్నాయి. సో లెగ్స్ వాచుతూ లెగ్స్ పెయిన్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లమ్గా మనం ఊహించాలమ్మా. ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఇవాళ డిస్కస్ చేసుకుంటున్న వెరికోస్ వెయిన్స్లో ఏం జరుగుతుందంటే కాళ్ళలో బయలుదేరిన రక్తము పైకి సరిగా వెళ్ళలేక కొన్ని కవాటాలు ఫెయిల్ అవ్వటం వల్ల మళ్ళీ కిందకు వచ్చి సెటిల్ అవుతుంది. కాబట్టి కాళ్ళు వాచిపోయి కాళ్ళలో ఆ రక్తం అలాగ సేమ్ స్టేల్ బ్లడ్ ఉండిపోవడం వల్ల పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది చాలా కామన్గా చూస్తాం. ఈ కారణమా మరి ఇంకే వేరే కారణమా ఒకసారి వారిని చూడాల్సి వస్తుంది. వేరే కారణాలు కూడా ఉంటాయి. కాళ్ళ వాపులు ప్లస్ కాళ్ళ నొప్పులు రావడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. సో ఆవిడ ఒకసారి చూడాలి. సో మేము హైదరాబాద్లో ఏం చేస్తామంటే మా క్లినిక్ వచ్చే ప్రతి పేషెంట్, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, మా క్లినిక్ వచ్చే ప్రతి పేషెంట్కి మేము స్కాన్ ఫ్రీగా చేస్తాం. స్కాన్ ఫ్రీగా చేసి ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకొని దాన్ని సాల్వ్ చేసేస్తాం. సో అది చాలా ఇంపార్టెంట్. కాకపోతే దాని మీద అవగాహన ఉండాలి, దానికి ఎర్లీ అటెన్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం నోటీస్ చేస్తున్నామంటే ఈ కోవిడ్ వల్ల ఏంటంటే చాలామంది ఈ ప్రాబ్లమ్ని బాగా నెగ్లెక్ట్ చేసి వదిలేస్తున్నారు. అండ్ వాళ్ళు మన దగ్గరకు వచ్చే టైంకి ఆ లోపల ఇన్ఫెక్షన్ లాగా వచ్చి రక్త కణాల కౌంట్ పెరిగిపోయి కాలు అసలు పూర్తిగా నడవలేని పరిస్థితులు వస్తున్నారు. ఏ కోవిడ్, ఏ పోలీసు ఎవరు కూడాను మీకున్న ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేయమని ఎక్కడా రాసి పెట్టలేదు. దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకోండి. ఇప్పుడు కొత్తగా సేఫ్గా వచ్చే పద్ధతులు చాలా ఉన్నాయి. మీ ఓన్ కార్లో రావచ్చు. ఇప్పుడు కొత్తగా ఓలా, ఊబర్ వీళ్ళందరూ కూడా జిప్తోని ఒక మొత్తం మెష్లా క్రియేట్ చేసి అసలు వాళ్ళకి డ్రైవర్కి మీకు ఇంటరాక్షన్ లేకుండా ఈజీగా రావచ్చు. ఇట్లా చాలా పద్ధతులు ఉన్నాయి. బట్ ఏ పద్ధతిలో అయినా మీరు దీని మీద తొందరగా అటెన్షన్ తీసుకోవడం చాలా అవసరం. వెంకటరెడ్డి గారు కాల్. వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అయ్యగారు. సార్ నా ఏజ్ 50 years ఉంటుంది సార్. అయ్యగారు ఇంజనీర్ వర్క్ చేస్తాను. అయ్యా ఎక్కువ టూరింగ్ జాబ్ ఉంటుంది సార్, నిలబడేది ఎక్కువ. అలాగే ప్రాబ్లం నాకు చెప్పండి. ఎయిర్పోర్ట్ ఉంటే ఇక్కడ లోకల్ డాక్టర్ చూపించాను సార్. వాళ్ళు డాక్టర్ స్టడీ చేసి మీకు ఎయిర్పోర్ట్ రైట్ బోత్ సైడ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వస్తున్నాయి. అలాగే తర్వాత పర్పరేటింగ్ ఏంటో చెప్తున్నారు వాళ్ళు, మరి అలాగే. సర్జరీనే చేయాలంటున్నారు. అలాగే అది పొరపాటు. సో బేసిక్ ఏంటంటే మనము మన కాళ్ళ లోపల మసిల్స్ లోపల చొచ్చుకొని కొన్ని వెయిన్స్ ఉంటాయి. దాన్ని డీప్ వెయిన్స్ అంటాం. ఈ చర్మం కింద కొన్ని వెయిన్స్ ఉంటాయి, మన టీవీ షోలో చూపించినట్టుగా, దాన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఈ డీప్ వెయిన్స్ కలిసి ఒక దగ్గర కలుసుకుంటాయి, దాన్ని జంక్షన్ అంటాం. సో ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే, నేను MBBS చేసి చాలా 25 ఏళ్ల క్రితం దీని అన్న కాన్సెప్ట్ ఏంటంటే బ్లడ్ ఎక్కడైనా పైకి పోకుండా ఈ జంక్షన్ దగ్గర లీక్ అయ్యి కిందకు వస్తేనే వెరికోస్ వెయిన్స్ అనేవాళ్ళం. అది మారిపోయింది. ఈ జంక్షనే కాకుండా కొన్ని వేరే కనెక్షన్స్ ఉంటాయి, ఆ కనెక్షన్స్ని పర్ఫరేటర్స్ అంటారు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే జంక్షన్ దగ్గర లీక్ అవని, పర్ఫరేటర్ దగ్గర లీక్ అవని, బ్లడ్ పైకి పోకుండా కిందకి రావడం తప్పు అనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. ఇది మోర్ యాక్యురేట్ కాన్సెప్ట్. అండ్ దీని మీద వేరే స్టడీస్ కూడా పబ్లిష్ అయ్యాయి. రిఫ్లెక్స్ స్టడీ అని పెద్ద స్టడీ పబ్లిష్ అయింది. దానిలో ఏంటంటే జంక్షన్ దగ్గర లీక్ ఓన్లీ 60% ఉంటుంది, మిగిలిన 40% మందికి పర్ఫరేటర్స్ దగ్గర లీక్ అని పబ్లిష్ చేశారు. ఇది ఫారెన్లో. నాకు తెలిసిన ఇండియన్ ఎక్స్పీరియన్స్లో పర్ఫరేటర్స్ ఇండియాలో 60-70% ఆఫ్ ద ప్రాబ్లం పర్ఫరేటర్స్ వల్ల వస్తుంది. సో ఈ పర్ఫరేటర్స్ ఉన్న ఏదైనా కూడా లేజర్ చేయొచ్చు. లేజర్ అంటే ఏంటంటే చిన్న సూది పెట్టి లోపలికి వైర్ ఎక్కించి ఈ వెయిన్స్ని మాత్రం కరిగించడం. అది చేయడానికి ఏంటంటే ఎడమ చేతిలో ఒక స్కానింగ్ మిషన్ పట్టుకొని కుడి చేతితో లేజర్ ఆపరేట్ చేసే అంత కాన్ఫిడెన్స్ ఉంటేనే అది సరిగా అవుతుంది. సో ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్. ఏ అల్ట్రాసౌండ్ అయితే మీ ప్రాబ్లం డయాగ్నోస్ చేసినారో అది వాడుకుంటూ మీకు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ స్కానింగ్ పంపిస్తారు, అక్కడ 2-3 ఎక్స్లు పెడతారు మీ కాళ్ళ మీద. ఆ ఎక్స్ల మీద వీళ్ళు కట్ చేసి ఆపరేట్ చేసి ఆ పర్ఫరేటర్ లైగేట్ చేయడానికి ట్రై చేస్తారు.
ఇప్పుడు ఎక్కడ ఏ లేటెస్ట్ అప్రోప్రియేట్నెస్ గైడ్లైన్స్ తీసుకోండి, వీనస్ సింపోజియం గైడ్లైన్స్ తీసుకోండి, మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ గైడ్లైన్స్ తీసుకున్నా కూడా పర్ఫరేటర్కి ఓపెన్ సర్జరీ చేయడం అనేది 100% ఫెయిల్ అవుతుంది. అది చాలా డిఫికల్ట్ సర్జరీ. దానికి ఎండోవాస్కులర్ కానీ లోపల నుంచి లేజర్ కానీ లేకపోతే ఫోమ్ స్క్లెరోథెరపీ కానీ చేసి తగ్గించవచ్చు. పూర్తిగా మీ ప్రాబ్లం తగ్గించవచ్చు అండి. కానీ చాలా క్లియర్గా అడిగారు కాబట్టి కొంచెం విడమర్చండి. ఇంత సైంటిఫిక్ డీటెయిల్లో నేను యూజువల్గా చెప్పను షోలో, బట్ మీరు క్లియర్గా అడిగారు కాబట్టి చెప్పడం అవసరమైంది. అశోక్ గారు కాల్. అశోక్ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. అదే అండి, మా అమ్మగారికి కొంచెము ముడుకుల దగ్గర అండి ఇది పెయిన్ ఎక్కువ వస్తుంది, ఇంకా పాదం దగ్గర కూడా కొంచెం నొప్పి వస్తుంది. దానికి ఏదైనా సో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు వారి వయసు ఎక్కువగా ఉంటే డెఫినెట్గా ఫస్ట్ మోకాళ్ళ ఎక్స్రే నిలబడిన పొజిషన్లో చేయాల్సి వస్తుంది. మోకాళ్ళ అరుగుదల వల్ల అయితే మనం దానికి సరిపోయినట్టుగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అది కాని పక్షంలో వేరే ప్రాబ్లం ఏముంటే మనం ఐడెంటిఫై చేసి దానికి సరిపోయిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఏదన్నా కూడా ఇక్కడ తాత్పర్యం ఏంటంటే దీనికి ఇప్పుడు నాలాగే ఇక్కడ అడిగినట్టే ఇంకోళ్ళకి అడిగితే ఎవరైనా మందులు చెప్తే అలా వేసేసుకోకూడదు. ప్రాబ్లమ్ని పూర్తిగా ఐడెంటిఫై చేసి అది ఎలా చేస్తే లీస్ట్ పాసిబుల్ మందులు తగ్గుతుంది అనేది మనం ఆలోచించాలి. ఈ మందులు ఊరికి ఇక్కడ నొప్పికి అక్కడ నొప్పికి మందులు వేసుకుంటే అక్కడ యాక్చువల్ లోపల ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా ఊరికి మందులు ఒక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మీరు నేను సాల్వ్ చేయాలంటే మీకు కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి రండి, సరైన ఎక్స్రేలు తీసి ప్రాబ్లమ్ ఈజీగా ఐడెంటిఫై చేసి సరైన డాక్టర్ దగ్గర పంపిస్తాను, లేదంటే నా ప్రాబ్లం అయితే నేను ట్రీట్ చేస్తాను. మీరు ఎప్పుడు చెప్తుంటారు లేజర్ ట్రీట్మెంట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్, 1 అవర్లో కంప్లీట్ చేయొచ్చు, సేమ్ డే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అవ్వచ్చు అని. కానీ చాలా మందికి ఆ ట్రీట్మెంట్ కంటే ఫాలో అప్ కేర్ గురించి భయపడుతుంటారు. ఈ టైంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం సమంజసమే, అది అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని భయపడుతుంటారు. మీరేం చెప్తుంటారు? రైట్ అండి, అంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. డెఫినెట్గా కోవిడ్ టైంలో ఏంటంటే ఈ ప్రాబ్లం చాలా ఇంకా మ్యాగ్నిఫై అయింది, రావటం పోవటము చాలా ట్రాన్స్పోర్ట్ అంతా ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ థింగ్ గమనించాల్సింది ఏంటంటే మేము కాన్షియస్గా మార్చడం డెసిషన్ తీసుకున్నాం. యాక్చువల్గా మీరు చూసారంటే కోవిడ్ సంబంధమైన హాస్పిటల్స్ చాలా అడ్మిషన్స్ చేస్తున్నారు, చాలా ప్రాఫిటబుల్, ఎకనామిక్ రీజన్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ మేము ఎప్పుడు ఎకనామిక్ రీజన్ ముందు పెట్టలేదు. మా పేషెంట్స్, మా పాత వేల కొద్ది పేషెంట్స్ని ఫస్ట్ ముందు పెట్టినాం. అలా పెట్టి ఏం చేసామంటే మేము ఓన్లీ మా వాస్కులర్ కేరే కంటిన్యూ చేస్తాం అని మేము కొన్ని గైడ్లైన్స్ పెట్టుకున్నాం. మేము బయట నుంచే టెంపరేచర్ చెక్ చేస్తాం, బయట నుంచి ఎవరైనా జ్వరం ఉంటే మేము ఈ రోజు కాదు మార్చి నుంచి కూడా ఎవరిని రానివ్వలేదు. సో అందుకని మేము బాగా మా స్టాఫ్కి ఎవ్రీ వీక్ కోవిడ్ టెస్ట్ చేస్తున్నాం, మా స్టాఫ్ అందరికీ ఇప్పుడు కొత్తగా. సో అందరికీ ఏంటంటే మేము రిపీట్గా టెస్ట్ చేసుకొని ప్రాబ్లమ్ని మా దగ్గర లేకుండా మేము చేస్తున్నాం. ఇకపోతే రావటం పోవటం, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఓన్ ట్రాన్స్పోర్ట్ లేదా ట్యాక్సీ ఏదైనా ఉంటే ఎవరు కూడా ఏ లా కూడా మీకు మెడికల్ ఎమర్జెన్సీకి వెళ్ళకూడదని చెప్పట్లేదు. డే 1 ఆఫ్ లాక్డౌన్ నుంచి కూడా మెడికల్ ఎమర్జెన్సీస్ మీరు హ్యాండిల్ చేసుకోండి అనే చెప్తున్నారు. సో నాకు భయం ఎక్కడ వేస్తుందంటే చాలామంది నా ఫాలో పేషెంట్స్ అయితేనేమి కొత్త పేషెంట్స్ అయితేనేమి ఈ లాక్డౌన్ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఇంట్లో ఊరికే కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నారు. అలా చేయకూడదండి, తొందరగా అప్రోచ్ అవ్వాలి. డెఫినెట్గా కాళ్ళలో పుండు అయిన తర్వాత వెరికోస్ వెయిన్స్కి మనం లేజర్ చేస్తే వాళ్ళు వచ్చిపోవడం అనేది తథ్యము, లేకపోతే అది తగ్గదు. సో ఒక 4-5 సార్లు వచ్చారంటే మనం దాన్ని పూర్తిగా తగ్గించి పంపించవచ్చు. కొన్నిసార్లు ఎక్కువ కూడా అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటికే స్టేజ్ బాగా ముదిరిపోతే అలా అవుతుంది. బట్ ఏదైనా కూడా దానికి ఆ రిక్వైర్డ్ కేర్ తీసుకోవాలి. ఆ తీసుకోవడానికి మీకు ఏ గవర్నమెంట్ కూడా ఎప్పుడూ వద్దని లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గవర్నమెంట్ హెల్ప్ఫుల్గానే ఉంది. ఇన్ఫాక్ట్ నేను లెటర్స్ ఇచ్చాను చాలా మందికి, కొన్నిసార్లు పోలీస్తో మాట్లాడాం, కొన్నిసార్లు ఎస్పీతో కూడా మాట్లాడాం. అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఈ విషయంలో. సో అలా ఎప్పుడు పొరపాటున అనుకోకూడదు. గిరి గారు కాల్. గిరి గారు హలో, నమస్తే, చెప్పండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారా మేడం? చెప్పండి గారు. నమస్తే సార్, నాకు 2 years బ్యాక్ డీప్ బ్రెయిన్ థ్రాంబోసిస్ అని చెప్పి వచ్చింది సార్. అప్పుడు నేను చెన్నై డ్రీమ్స్ రోడ్ అపోలోలో జాయిన్ అయ్యాను. అప్పుడు 1 week అక్కడ అడ్మిట్ అనేది అవడం జరిగింది. అలాగే తర్వాత అది పెయిన్ తగ్గింది. ఒక 1 month నేను నడవలేకపోయాను. తర్వాత పెయిన్ తగ్గింది, నడవగలుగుతున్నాను. ఇప్పుడు అంతా నా పని నేను చేసుకోగలుగుతాను. ఇప్పుడు ప్రాబ్లం కాల్ స్వెల్లింగ్ అనేది అలాగే ఉంటుంది, బట్ అప్పుడు కొన్ని వూన్స్ అనేవి ఫామ్ అయ్యాయి లెగ్ మీద. ఆ కలర్ అనేది అలాగే బ్లాక్ వచ్చింది, లైట్ గా స్వెల్లింగ్ ఉంది. నాకేం నొప్పి ఏం లేదు, ఐ కెన్ డూ మై వర్క్ ఫ్రీలీ. బట్ కొంచెం నొప్పి అనేది లేదు, కానీ స్వెల్లింగ్ ఉంటుంది సార్. అలాగే దానికి ఏదైనా సొల్యూషన్ చెప్తా. సో బేసిక్లీ మన కాళ్ళలో ఇందాక చెప్పినట్టుగా లోపలికి చొచ్చుకొని కొన్ని వెయిన్స్ ఉంటాయి, డీప్ వెయిన్స్ అని చెప్పాం కదా. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అనే చర్మం కింద ఉంటాయి. సో వీటిలో ఏది పని చేయకపోయినా అన్నీ కలిపి ఇప్పుడు మేము కొత్తగా వాడే టర్మ్ వీనస్ ఇన్కాంపిటెన్స్. వీ డోంట్ కాల్ ఇట్ వ్యారికోస్ వెయిన్స్, వీ డోంట్ కాల్ ఇట్ ఇప్పుడు వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటున్నాం. సో డీబీటీ అని కూడా వాడం. వీ కాల్ ఇట్ వెయిన్స్ ఏ కారణంగా పని చేయట్లేదు. సో ఇందాక చెప్పినట్టుగా సూపర్ఫిషియల్ వెయిన్స్లో కవాటాలు పని చేయకపోతే లేజర్ చేస్తామని చెప్పాం కదా. అట్లానే డీప్ వెయిన్స్లో ఏమైనా ప్రాబ్లం వస్తే బ్లాక్ వచ్చిన ఫస్ట్ 6 weeksలో ఏం చేస్తామంటే ఒక క్యాథెటర్ లాంటిది పంపించి ఈ క్లాట్ని తీసేస్తాం.
కానీ మీకు 6 వీక్స్ వ్యవధి దాటిపోయింది, అది 1 year దాటిపోతుంది. సో 6 వీక్స్ లోపల కానీ క్లాట్ తీయకపోతే 40% ఆఫ్ డీబీటీ పేషెంట్స్ అండర్గో వాట్స్ కాల్డ్ ఎస్ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్. అంటే మీరు ఆ 40%లో అంటే డీబీటీ కరెక్ట్గా మందులు ఇచ్చినా కూడా 40% మందికి కాళ్ళు వాపు, కాళ్ళు నలుపు, కాళ్ళు వాచడం అనేది ఉండిపోతుంది. దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇప్పుడు మన సాలిగూడి తీసేసినప్పుడు కొన్ని ఎడ్జ్లో ఉండిపోతుంది కదా, అంటే కొంచెం బూజులాగా, అలాగే కొన్ని క్లాట్స్ అలా మిగిలిపోయి క్రానిక్గా స్కార్ అయిపోతుంది మీ వెయిన్. సో దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటారు. సో దానికి ఏం చేస్తామంటే వీనోగ్రామ్ చేసి ఆ ఏరియా ఏమైనా వెయిన్ పెద్ద వెయిన్ కానీ నేరో అయితే దానికి స్టెంట్ వేసి సైజ్ పెద్దగా చేస్తే ఈ ఫ్లో అంతా మళ్ళీ పైకి వెళ్ళిపోయి పూర్తిగా తగ్గిపోతుంది. సో పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్కి ఏం చేస్తామంటే డీప్ వీనస్ రీకన్స్ట్రక్షన్ బై ఎండోవీనస్ స్టెంటింగ్ అంటాం అనమాట. అది చేసి తగ్గిపోతుంది. సో డీప్ వీనస్ రీకన్స్ట్రక్షన్ చేసే ఒకే ఒక హాస్పిటల్ ఏబీస్ హైదరాబాద్లో. సో మనం చాలా చేస్తాం, నెలకు ఒక 15-16 దాకా డీప్ వీనస్ రీకన్స్ట్రక్షన్స్ చేస్తాం. సో మీరు ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, రండి, చూసి ఐడెంటిఫై చేసి చెప్పొచ్చు. గత 4 నెలలుగా తీసుకుంటే వర్కింగ్ స్టైల్ మారిపోయింది, సినారియో మారిపోయింది. అందరూ అంటే ఇప్పుడు బయటకు వెళ్ళడం ఇవన్నీ తగ్గి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే స్టైల్ ఎక్కువైంది కదండి. ఈ 4 monthsలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటి సమస్యలు, వెరికోజ్ వెయిన్స్ కానీ ఇలాంటి సమస్యల తీవ్రత పెరిగినట్టుగా అనిపిస్తుందా, తగ్గినట్టుగా అనిపిస్తుందా? అంటే కొంతవరకు వృత్తిపరమైన కారణాలు కూడా ఉంటూ ఉంటాయి కదా ఈ సమస్యకి. కొంతవరకు వృత్తిపరమైన కారణాలు ఉంటాయండి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అట్ ఎ బిగ్ లెవెల్లో మాట్లాడితే 60% ఇండియన్స్ ఆ రోజు పని చేసుకొని ఆ రోజు సాయంకాలానికి డబ్బులు సంపాదించుకునే దేశం మంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక 10% 20% అప్లై అవుతుంది. మిగిలిన వాళ్ళందరూ ఏ రోజుకి ఆ రోజు కష్టం చేసుకోవాలి. కొన్నాళ్ళు చేసుకోకపోతే ఏదో అట్లా ఓ చిన్న టెంపరీగా ఉపశమనం ఉంటుంది, కానీ ఇవాళ కాకపోతే రేపన్నా చేసుకోవాలి. సో అది పెద్ద లాంగ్ టర్మ్ ఇష్యూ కాదు. ఎస్, డెఫినెట్గా కొన్ని నంబర్స్ తగ్గినట్టు కొంత అనిపించింది, బట్ అది కొంతవరకు ఈ లాక్డౌన్ భయపడి రాకపోయినా కూడా అట్లా జరగవచ్చు. సో నేను దాన్ని పెద్దగా అగ్రీ అవ్వను, ఎందుకంటే వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ అండ్ 16% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ ఇట్. నో డౌట్ అబౌట్ ఇట్. అది ఇవాళ బయటపడుతుందా రేపు బయటపడుతుందా అనేది అది వేరే సంగతి. బట్ దాని మీద అటెన్షన్ తీసుకోవడం మాత్రం చాలా దురదృష్టకరంగా ఉంది. అది చాలా తక్కువ అయిపోతుంది. దాని మీద డెఫినెట్గా తొందరగా అటెన్షన్ తీసుకొని తొందరగా అప్రోచ్ అయితే మెడికల్ ఎక్స్పర్టైజ్కి బెటర్ అని నా ఉద్దేశం. లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక రిజల్ట్స్ అనేవి మరి వాళ్ళకి ఎన్ని రోజుల్లో కనిపిస్తుంది? ఫస్ట్ ఆ సమస్య తీవ్రత పెరిగి తర్వాత తగ్గడం కనిపిస్తుందా, లేకపోతే ఇమీడియట్గా వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోగలుగుతారా? సో 100% ఆఫ్ లేజర్ మనం చేసే లేజర్ పేషెంట్స్ వాళ్ళు పొద్దున్న ఆ లేజర్ ఆపరేషన్ పొద్దున్న ఎలా వచ్చారో అలాగే సాయంకాలం 4 o'clock ఇంటికి పంపించడం జరుగుతుంది. సో అది అందులో ఏమీ తేడా లేదు. అండ్ ఆ లేజర్ మెషిన్స్ ఇంకా లేటెస్ట్ మెషిన్స్ ఉన్నాయి, దాని లేటెస్ట్ ఫైబర్స్ ఉన్నాయి కాబట్టి అబ్సల్యూట్లీ బెస్ట్ క్వాలిటీ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి దానిలో ఏం సందేహం లేదు. కాకపోతే వాళ్ళు వెంటనే రిలీఫ్ పొందుతారా, కొంత టైం తర్వాత పొందుతారా అనేది వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి ఉంటుంది. సో డెఫినెట్గా ఎర్లీ స్టేజెస్లో వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక వీక్ లోపల ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ అని చెప్తారు. వాళ్ళు ఆ వీక్లో కూడా ఆ పనులన్నీ చేసుకోవచ్చు యథావిధిగా. కానీ కాళ్ళ పుండు వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు తగ్గడానికి ఒక 1-2 నెలలు పడుతుంది. అగైన్ మనం చేసే ప్రొసీజర్ వాళ్ళలో అంతట్లో సేమ్, కాకపోతే ఆ ఇంప్రూవ్మెంట్కి ఆ టైం ఎందుకు అవసరం అంటే వాళ్ళు చేస్తున్న లేట్నెస్ అనమాట, నెగ్లెక్ట్ వల్ల, ఆ డిలే వల్ల. అందుకని దాని మీద తొందరగా యాక్షన్ తీసుకుంటే మంచిది. ఓకేనండి డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. గత 4 నెలలుగా అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, ఎమర్జెన్సీ కాదు కదా అని నెగ్లెక్ట్ చేస్తున్నాం, కానీ నాగింగ్ ప్రాబ్లమ్స్ని కూడా లైక్ వెరికోజ్ వెయిన్స్ లాంటి వాటిని కూడా నెగ్లెక్ట్ చేసే కొద్దీ సివియర్ కాంప్లికేషన్స్ తలెత్తడం, ఒక్కోసారి ట్రీట్మెంట్కి కూడా లొంగకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా కరోనా కేర్ తీసుకుంటూ ఇలాంటి సమస్యలకు అటెండ్ అవుతూ ముందుగానే కేర్ తీసుకుంటే సివియర్గా కాంప్లికేషన్స్కి గురి అవ్వకుండా లేకపోతే ట్రీట్మెంట్ రిజల్ట్స్ త్వరగా పొందేటట్టు చేసుకోగలుగుతారని ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. నమస్తే.